ఆయన నేను ఒక మీటింగ్లో నేను ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఉండాల్సి వచ్చింది ఈరోజు. నాతో మాట్లాడుతున్నాడు, శంకర్ మన వయసులో చాలా వెనుకబడుతున్నారు, మనం ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ దీంట్లో పోతున్నాము, ఎంటర్ప్రీనర్ గా ఎందుకు మారలేదు మన వయసులో? ఎందుకంటే ఒక డీమార్ట్ ఉంది, ఒక అమెజాన్ ఉంది, ఎట్టిగా వచ్చింది ప్రజల డబ్బులతో వచ్చింది, వాళ్ళ డబ్బులు కావాలి. ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్ వచ్చింది, ప్రజల డబ్బులతో వచ్చింది, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డబ్బులు కావాలి. మన పిల్లలు ఎంటర్ప్రీనర్ అవ్వలేదు, ఎందుకంటే ఆ ధైర్యం మన పేరెంట్స్ కూడా మనకు ఇస్తలేదు. అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని మీకు తెలుసా ఇలా దేశంలో అత్యున్నతమైనటువంటి రైస్ ప్రొడక్ట్ చేసుకోవడం ఎవరు తెలుసా? వైష్ణవ్ లలిత బ్రాండ్ పికాపురం. తెలంగాణలో ఎవరు తెలుసా? మహాతేజ, బండార కుశలయ్య, మిర్యాలు కూడా. రాయచూరులో ఒక వైష్ణవుడు. అంటే మన పిల్లల్ని ఎంటర్ప్రీనర్ గా తయారు చేసే అడ్వాన్స్ టెక్నాలజీని రైస్ మిల్లో కూడా ఉపయోగించి వందల మందికి వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. కానీ మనం అట్లా ఆలోచన చేస్తలేదు. ఒక పెద్ద అమెజాన్ క్రియేట్ చేసి ఒక పిల్లవాడు ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఎంటర్ప్రీనర్ గా మారేటువంటి అవకాశం మనం ఇవ్వట్లేదు మనం ఎవరికి కూడా. కాబట్టి ఆ దిశగా కూడా మనం అన్న చెప్పినట్టు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు ఎవరైనా అమ్మాయి